సూపర్ స్టార్ కృష్ణ గారు విలక్షణ నటుడు అని చెప్పాలి. సినిమా రంగంలో సాహసి. 1972 సంవత్సరంలో 17 సినిమాలు తీసిన రికార్డ్ హీరో కృష్ణ గారు. తెలుగు తొలి జేమ్స్ బాండ్ హీరో కౌబాయ్. అల్లూరి సీతారామరాజు సినిమాతో బంపర్ హిట్ కొట్టిన కృష్ణ గారు 1974 సంవత్సరంలో ఒక ప్రయోగం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు గారి ఆల్ టైమ్ క్లాసిక్ సినిమా దేవదాస్ సినిమాని మళ్లీ తీశారు. దర్శకురాలిగా విజయ నిర్మల గారికి ఇది 3వ సినిమా. అయితే దేవదాస్ సినిమా ఆడలేదు, ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కృష్ణ గారి కంటే విజయ నిర్మల గారికి ఈ సినిమాపై ఎక్కువగా అంచనాలున్నాయి. స్వతహా ఆమె మంచి పాఠకురాలు, నవలలు బాగా చదివేవాళ్ళు. పాత దేవదాస్ సినిమాలో సావిత్రి గారి నటనిష్టం. సావిత్రి గారిలో తాను సగమైనా నటించలేనా అని అనుకున్నారు. సంగీత దర్శకుడు రమేష్ నాయుడిని పంపి కలకత్తా నుంచి ఒరిజినల్ రైట్స్ కొనుక్కున్నారు. అయితే మాట మాత్రం కూడా అక్కినేని నాగేశ్వర గారికి చెప్పలేదు. ఇది ఆయనకి మనస్తాపాన్ని కలిగించింది. అలాగే పాత దేవదాస్ సినిమా రైట్స్ ఉన్న డిస్ట్రిబ్యూటర్ కృష్ణ గారిని కలిసి ₹1,50,000 అమ్మేస్తానని అడిగాడు. నేనే కొత్త దేవదాస్ సినిమా తీస్తున్నా కదా, మళ్ళీ పాత దేవదాస్ సినిమా నాకెందుకని కృష్ణ గారు అన్నారు. ఎవరైనా రిలీజ్ చేస్తే నీకు ఇబ్బందని డిస్ట్రిబ్యూటర్ అంటే భయపడేవాడినైతే ఈ సినిమా తీసేవాడిని కాదని కృష్ణ గారు అన్నారు. దేవదాస్ సినిమా పూర్తింది. అయితే అనూహ్యంగా పాత దేవదాస్ సినిమా హక్కుల్ని అక్కినేని నాగేశ్వర గారు కొన్నారు. వైద్య చికిత్సల కోసం ఆయన అమెరికా వెళ్ళినప్పుడు కృష్ణ దేవదాస్ సినిమాకి 20 రోజుల ముందు పాత దేవదాస్ సినిమా విడుదలైంది. అప్పటికే కృష్ణ సినిమాకి పబ్లిసిటీ పీక్స్ లో ఉంది. ఈ నేపథ్యంలో పాత దేవదాస్ సినిమాని జనం విరగబడి చూశారు. పోలిక రావడంతో కృష్ణ దేవదాస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయింది. నిజానికి పోలిక లేకుండా చూస్తే కృష్ణ దేవదాస్ సినిమా కూడా బాగుంటుంది. మంచి పాటలు, ఫోటోగ్రఫీ, కొన్ని ప్రేమలైతే పెయింటింగ్ లో ఉంటాయి. విజయ నిర్మల గారు పార్వతిగా కొన్ని చోట్ల కంటతడి కూడా పెట్టిస్తుంది. ఏఎన్ఆర్ కాకపోయినా కృష్ణ గారు కూడా కొన్ని సన్నివేశాలు బాగా నటించాడని చెప్పాలి. ఈ సంఘటన తర్వాత నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు చాలా ఏళ్ల తర్వాత కలిసి విజయ నిర్మల గారి దర్శకత్వంలో నటించారు. ఆ సినిమా పేరు ఏమహేమిలు. దేవదాస్ సినిమా ప్రస్తావన వాళ్ళ మధ్య ఏనాడు రాలేదు. అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో కూడా కృష్ణ గారికి ఎన్టీఆర్ కి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 10 సంవత్సరాలు ఇద్దరు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఇద్దరు కలిసి మళ్ళీ నటించారు. కురుక్షేత్రం సినిమా కూడా ఇద్దరి మధ్య యుద్ధం సృష్టించిందని చెప్పాలి. ఆంజనేయులు అనే నిర్మాత కురుక్షేత్రం సినిమా ప్రారంభించాడు. తాను దానవీర సూరకర్ణ సినిమా తీస్తున్న వల్ల కురుక్షేత్రం సినిమా మానుకోమని కృష్ణ గారికి ఎన్టీఆర్ గారు సూచించారు. అప్పటికే ₹1,00,000 కాస్ట్ మీద ఖర్చు పెట్టడం వల్ల సాధ్యం కాదని కృష్ణ గారు తెలిపారు. కొద్ది రోజులు ఆగితే తానే కృష్ణుడి వేషం వేస్తానని ఎన్టీఆర్ గారు చెప్పారు. అయితే శోభన్బాబు గారితో కమిట్ అయినందువల్ల కృష్ణ గారు వెనక్కి తగ్గలేదు. 1977 సంవత్సరం సంక్రాంతికి దానవీర సూరకర్ణ, కురుక్షేత్రం సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. కురుక్షేత్రం పబ్లిసిటీ ముందు కర్ణ సినిమా వెలవెలబోయింది. అనంతపురం శాంతి టాకీస్ ముందు పెట్టిన అతిపెద్ద కటౌట్ ఆ రోజులో సెన్సేషన్ అయింది. చూడటానికి వచ్చిన జనంతో ట్రాఫిక్ జామ్ అయ్యేది. అయితే విడుదల తర్వాత దుర్యోధనుడిగా ఎన్టీఆర్ నటన ముందు కురుక్షేత్రం సినిమా తట్టుకోలేకపోయింది. వీటిలో కృష్ణ గారి ప్రత్యేకత ఏమిటంటే రిస్క్ కి అసలు వెనకడుగు వేయడు. కౌబాయ్ సినిమాలు తెలుగు వాళ్ళకి తెలియని కాలంలో లక్షలు ఖర్చు పెట్టి మోసగాళ్లకు మోసగాడు సినిమా తీశాడు. ఎంతమంది వారించినా వినకుండా అల్లూరి సీతారామరాజు సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు. గుర్రపు స్వారీ చేస్తూ రివాల్వర్లతో కాల్సిన సినిమాలు విరివిరిగా చేస్తున్న కాలంలో మందు బాటిల్ పట్టుకుని దేవదాస్ సినిమా తీశాడు. మొదటి స్కోప్ సినిమా 70M సినిమాలు ఆయనవే. తెలుగులోనే కాకుండా హిందీలో కూడా అనేక సినిమాలు తీశారు కృష్ణ గారు.